వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజపత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 7వ అధ్యాయం 2వ భాగంలో ఉన్నాం. క్షీర సముద్రంలోంచి విషం వచ్చింది. వీరంతా శివుణ్ణి స్తుతించారు. శంకర భగవానుడు సతీదేవితో కూడి కైలాస పర్వతంపై విరాజిల్లుచుండెను. మహర్షులు మునులు ఆ ప్రభువును సేవిస్తున్నారు. ముల్లోకవాసుల క్షేమమునకును మోక్షమునకును ఆ శివుడు తపమునరించుచున్నాడు. ప్రజాపతులు ఆ మహాదేవుని దర్శించి ప్రణమిల్లి ఇలా స్తుతించడం మొదలుపెట్టారు. ప్రజాపతయ ఊచు దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన త్రాహిన శరణాపన్నాం త్రైలోక్యదహనాద్విషాత్. దేవతలకు ఆరాధ్యుడమైన మహాదేవ, నీవు సకల ప్రాణులకును ఆత్మవు, జీవనదాతవు. మేము నిన్ను శరణు చొచ్చుచున్నాము. ముల్లోకములను దహనమర్చుచున్న ఈ భయంకర విషము నుండి మమ్మలను రక్షింపుము. జగత్తులోని సకల జనులకు బంధములను కలిగించుటకును ముక్తి నొసంగుటకును నీవు ఒక్కడవే సమర్థుడవు. కనుక జ్ఞానులు నిన్నే ఆరాధిస్తారు. ఏలయన నీవు శరణాగతుల బాధలను తొలగించున్నట్టు జగద్గురువుడవు. త్వమేక సర్వజగత ఈశ్వరో బంధమోక్షయో తంత్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తిహరం గురుం. గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్ విభో దర్శే యదా స్వదృగ్భూమన్ బ్రహ్మ విష్ణు శివాభిధాం. ప్రభు, త్రిగుణాత్మకమైన నీ శక్తి ద్వారా ఈ జగత్తును సృష్టించుటకును పాలించుటకును పునర్చుటకును పరబ్రహ్మమైన నీవు బ్రహ్మ విష్ణువు శివుడు మొదలగు పేర్లతో ఒప్పుచుందువు. నీవు స్వయం ప్రకాశుడవు. పరమ గోప్యమైన బ్రహ్మతత్వములకు నీవే కారణుడవు. దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, వృక్షములు మొదలగు చరాచర ప్రాణులకు నీవే జీవనదాతవు. నీవు లేకుండా ఈ సృష్టియు దాని అస్తిత్వము కూడా ఉండదు. ఏలయన అన్నింటికి నీవే ఆత్మవు. అనేక శక్తుల ద్వారా నీవే జగద్రూపమును ప్రతీతమవుచుందువు. నీవు సర్వేశ్వరుడవు, సర్వసమర్థుడవు. త్వం బ్రహ్మ పరమం గుహ్యం సతసద్భావభావనః నానాశక్తి విరామాతస్త్వమాత్మా జగదీశ్వరః. త్వం శబ్దయో నిర్జగదాదిరాత్మా ప్రాణేంద్రియద్రవ్యగుణస్వభావః. ప్రాణేంద్రియద్రవ్యగుణస్వభావః కాలక్రతు సత్యమృతం చ ధర్మత్వయ్యక్షరం నిజత్రివృతామనంతి. సమస్త వేదములు నీ నుండియే ప్రకటములైనవి
కనుక స్వయంగా జ్ఞానస్వరూపుడమైన నీవే సకల శాస్త్రజ్ఞానములకు మూలము, జగత్తునకు ఆదికారణమైన మహత్తత్వము, మూడు అహంకారములు సాత్విక రాజస తామస అహంకారములు నీవే. ప్రాణములు, ఇంద్రియములు, పంచమహాభూతములు, అట్లే శబ్దాది విషయముల యొక్క వేర్వేరు స్వభావములు, వాటి మూల కారణములను నీవే. ప్రాణుల యొక్క ఆయువును వృద్ధి చేయుటకును తగ్గించుటకును కారణమైన కాలస్వరూపుడవు నీవే. శుభములను ప్రసాదించు యజ్ఞముల, సత్యవాక్యముల, ధర్మము యొక్క స్వరూపములు నీవే. ఆ ఊ మా, ఆ ఊ ఉం ఓం అను మూడు అక్షరములతో కూడిన ఓంకార స్వరూపుడవు నీవే. గుణాత్మకమైన ప్రకృతియు నీవే అని వేదవేత్తలు పేర్కొందురు. అగ్నిర్ముఖం తేఖిల దేవతాత్మా క్షితిం విదుర్లోక భావాంగ్రే పంకజం కాలం గతిం తేఖిల దేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశం నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్ సూర్యశ్చ చక్షుంషి జలం స్మరేతః పరావరాత్మా శ్రేయడం తవాత్మా సోమో మనోజౌర్భగవన్ శిరస్తే. ముల్లోకములకు అభ్యుదయమును చేకూర్చినట్టి శంకర, సర్వదేవతా స్వరూపుడైన అగ్ని నీ ముఖము, పృథ్వీ నీ పాదపద్మములు, కాలమే నీ గమనము, దిక్కులు నీ కర్ణములు, వరుణుడు నీ నాలుక, నీవు సకల దేవతా స్వరూపుడవు పరమేశ్వర. ఆకాశము నీ నాభి, వాయువు నీ శ్వాస, సూర్యుడు నీ నేత్రములు, జలము నీ రేతస్సు, ఉన్నత నిమ్న జీవులందరికీ నీ స్వరూపము ఆశ్రయము. చంద్రుడు నీ మనస్సు, స్వర్గము నీ శిరస్సు, వేదస్వరూపుడవైన పరమాత్మ, సముద్రములే నీ ఉదరము, పర్వతములు నీ అస్థి సమూహములు, ఔషధులు, లతాగుల్మములు నీ రోమములు, గాయత్రి మొదలు ఛందస్సులు నీ సప్తధాతువులు, సకల ధర్మములు నీ హృదయము. కుక్షి సముద్రాగిరయోస్తి సంఘాహ రోమాని సర్వౌషధి వీరుధస్తే ఛందాంసి సాక్షాత్ తవ సప్తధా తవ త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మ. ముఖాని పంచోమనిషదస్తవేషజైస్త్రింశదష్టోత్తరమంత్రవర్గः యత్తక్షివాఖ్యం పరమాత్మతత్వం దేవస్వయం జ్యోతిరవస్థితిస్తే. ఛాయాత్వధర్మోర్మిషు వివైర్విసర్గో నేత్రత్రయం సత్వరజస్తమాంసి సాంఖ్యాత్మనఃశాస్త్రకృతస్తవేక్షా ఛందోమయో దేవఋషి పురాణః. నతే గిరిత్రాఖిల లోకపాల విరించ వైకుంఠ సురేంద్ర గమ్యం జ్యోతిఃపరం యత్ర రజస్తమశ్చ సత్వం యద్బ్రహ్మ నిరస్తభేదం. పరమేశ్వర, సద్యోజాతాది పంచోమనిషత్మంత్రములే సద్యోజాతుడు, వామదేవుడు, అఘోరుడు, తత్పురుషుడు, ఈశానుడు అను పేర్లు గల నీ 5 ముఖములు మనం చెప్పుకుంటాం కదా. సద్యోజాతం ప్రపంచామి సద్యోజాతాయ వై నమో నమః. అలాగా వాటి పదచ్ఛేదము నుండియే 38 కళాత్మక మంత్రములు ఉద్భవించినవి. నీవు సమస్త ప్రపంచము నుండి ఉపరతుడవై నీ స్వరూపమునందు నిలిచి ఉన్నప్పుడు ఆ స్థితికే శివుడని పేరు. వాస్తవముగా స్వయం ప్రకాశకమైన పరమాత్మతత్వము నీవే. దంభము మొదలగు అధర్మ తరంగములే నీ ఛాయ, వాటి నుండి ఏర్పడిన సత్వరజస్తమో గుణాత్మకమైన సృష్టి రీతులే నీ 3 నేత్రములు. గాయత్రి మొదలగు ఛందోరూపములైన సనాతన వేదములే నీ స్వరూపము. వేదములు నిన్నే ప్రతిపాదిస్తున్నవి. ఏలయన నీవే సాంఖ్యశాస్త్రము మొదలగు సమస్త శాస్త్రముల రూపములందు స్థితులవై ఉన్నావు. వాటికి కర్తయు నీవే పరమాత్మ. నీ స్వరూపము పరమ జ్యోతిర్మయము. అందు సత్వరజస్తమో గుణములు లేవు. ఏ విధమైన భేదభావము లేదు. నీ స్వరూపమును ఇంద్రాది దేవతలు గాని, బ్రహ్మదేవుడు గాని, తుదకు విష్ణువు గాని తెలుసుకున్న జాలరు. కామాధ్వర త్రిపురకాలగరాజ్యనేక భూతధ్రువక్షపయతస్తుతయేన తత్తే యస్వంతకాలైదమాత్మృతం స్వనేత్రవగ్నిస్ఫులింగ శిఖయా భసితం న వేద. ఏ త్వాత్మరామ గురుభిర్హృది చింతితాంఘ్యద్వంద్వం చరంతముమయా తపసాభితప్తం కథంత ఉగ్రపరుషం నితరాం శ్మశానే తే నూనమూర్తిమవిదం స్తవహాతలజ్జాః. తత్తస్య తే సతసతోః పరతః పరస్య నాంజస్వరూపగమనే ప్రభవంతి భూమ్నః. బ్రహ్మాదయః కిముత సంస్తవనే వయం తు తస్సర్గ విషయా. అపి శక్తిమాత్రం ఏతత్పరం ప్రపశ్యామో న పరం తే మహేశ్వర. మృఢాయ హి లోకస్య వ్యక్తిస్తే వ్యక్తకర్మణః. నీవు మన్మధుని, దక్షుని యజ్ఞమును, త్రిపురాసురుని, ఇంకను ప్రాణులను హింసించు అసురులను నశింపజేశావు. ఇప్పుడు వెలువడిన కాలకూట విషమును త్రాగి మమ్మలను రక్షింపగలవు. కానీ ఇట్లు చెప్పుట నిన్ను పొగుటకు కాదు. ఏలయన ప్రళయగారమున నీవు సృష్టించిన విశ్వము నీ నేత్రముల నుండియే వెలువడిన నిప్పురవ్వలకు, అగ్నిజ్వాలలకు భస్మమైపోవును. అయితే ధ్యానమగ్నుడైన నీకు అట్టి విషయములను కూర్చిన పట్టింపు లేదు. జీవన్ముక్తులైన ఆత్మారామును తమ హృదయముల యందు నీ పాద యుగమును ధ్యానిస్తూ ఉంటారు. నీవు స్వయంగా నిరంతరము జ్ఞానమునందు తపస్సునందు నిమగ్నుడవై ఉంటావు. అయినను పార్వతీదేవితో కూడి విహరించుచుండు నిన్ను ఆసక్తునిగను శ్మశానవాసివి అనుకోవలన్ నీకు ఉగ్రమూర్తివనియు కఠోరుడవనియు కొందరు మూర్ఖులు పేర్కొనుచుందురు.
మళ్ళీ చెప్తున్నాను, పార్వతీదేవితో కూడి విహరించుచుండు నిన్ను ఆసక్తునిగను శ్మశానవాసిగా వలన నీవు ఉగ్రమూర్తివనియు కఠోరుడవనియు కొందరు మూర్ఖులు పేర్కొంటూ ఉంటారు. వాస్తవంగా నీ లీలా రహస్యమును వారు ఏమాత్రము వెరుగరు. లజ్జాహీనులయ్యట్టు పేర్కొనుట వారి అజ్ఞానములకు నిదర్శనము. కార్యకారణ రూపమైన ఈ జగత్తునకు అతీతమైనది మాయ. నీవు ఆ మాయ కంటే అతీతుడవు కనుక నీ అనంత స్వరూపమును బ్రహ్మాది దేవతలు కూడా ఎరుగజాలరు. ఇంక వారు నిన్ను ఎట్లు స్తుతింపగలరు? మేము మాత్రము ఆ బ్రహ్మదేవుని పౌత్రులము. అట్టి స్థితిలో మేము నిన్నెట్లు పొగడగలము? అయినను మా శక్తి మేరకు నీ గుణములను కీర్తించుచున్నాము మహేశ్వర. మేము నీ లీలా రూపమునే చూచుచున్నాము. నీ పరమస్వరూపమును మేము ఎరుగజాలము. నీ లీలలు అవ్యక్తములు అయినను లోక కళ్యాణము కొరకు నీవు వ్యక్త రూపముగా సదాశివ రూపమును ధరించదవు. ఇక్కడి వరకు బాగుంది. భాగవతం చాలా జాగ్రత్తగా అనుసరిస్తున్న వాళ్ళకి మధ్య మధ్యలో చాలా సందేహాలు వస్తాయి. చాలా చోట్ల శివుని చాలా హీనంగా వ్యక్తపరచడం జరిగింది, అందులో సందేహం లేదు. మళ్ళీ దాన్ని కవరప్ చేసుకుంటున్నట్టుగా ఒక చోట మళ్ళీ శివుడిని చాలా గొప్పగా చూపించినట్టు, శివుడు సర్వాంతర్యామి, విష్ణుమూర్తిని ఏ విధంగా అన్ని విధాలుగా స్తోత్రం చేస్తారో అదేవిధంగా శివస్తోత్రం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇలా పలు చోట్ల మీకు వస్తుంది. ఏమిటి కారణం అంటే ఒక ఆలోచన ఎలా కలుగుతూ ఉంటుందంటే, పలు చోట్ల ఏమైనా జోడించడం జరిగిందా, ఏదో సందర్భంలో ఏదో సాధించాము అనుకుని. కానీ భాగవతం మొత్తం రచనలో చివరికి శివుడు విష్ణువు ఒకళ్ళే అని చెబుతూ ఉన్నమాటే వస్తుంది. రెండవది, మన సాహిత్యంలో చాలా చోట్ల కొంతమంది వాసుకి విషాన్ని కక్కున్నట్టు ఆ విషాన్ని శివుడు మింగినట్టు కూడా చెప్పడం జరిగింది చాలా చోట్ల. చాలా అపచారం అది. చాలా స్పష్టంగా ఉంది భాగవతంలో. సముద్రంలోంచి విషం వచ్చింది, ఆ విషాన్ని తీసుకున్నాడు, స్వీకరించాడు శివుడు. దాని ముందర ప్రజాపతులు చేసిన స్తోత్రం ఇది. సదాశివుడు సామాన్యంగా ఆయన కథలు రకరకాలుగా ఉండవచ్చు, కానీ ఆయనని కేవలం శ్మశానవాసిగా వికారంగా ఉంటున్నట్టుగా చిత్రీకరించడం చాలా పొరపాటు. కైలాసవాసి ఆయన సదాశివుడు చాలా అద్భుతమైన స్వరూపం అయినది. ఆ శివార్చనలో ఉన్నవాళ్ళకి తెలుస్తుంది ఆయన సంగతి ఏమిటో. అంచేత ఈ రెండు విషయాలు కొద్దిగా భాగవతం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్య మధ్యలో గ్యారంటీగా కొన్ని ఇంటర్పోలేషన్స్ కనిపిస్తాయి. వాటన్నిటి మీద రీసెర్చ్ ఉన్నది. అది ఎందుకు చేశారో కూడా తెలుస్తూ ఉంటుంది. దాని చర్చలోకి ఇప్పుడు ప్రస్తుతం నేను వెళ్ళే పరిస్థితి కాదు. మనం తర్వాతి అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.